Hello students, I am discussing the paper. So first of all we see here the question is the K equilibrium for reaction is 100 Kelvin at 300 Kelvin and atmosphere is 1 atmosphere pressure. So then the value of delta is minus XR. Then find the value of X. So what ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒకసారి చూస్తే డెల్టా G is equal to minus XR. సో డెల్టా is equal to G is equal to minus XR అంటే మనకు అకార్డింగ్ టు డెల్టా G మనకేంటి 2.303 into RT log K ఈక్విలిబ్రియం. సో మనకి ఇదనమాట ఫార్ములా. సో దీన్ని బట్టి వాల్యూస్ అన్ని మనం టెంపరేచర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, సో 2.303 minus 2.303 సో ఆర్ టెంపరేచర్ వచ్చి ఫైనల్ టెంపరేచర్ 300 కెల్విన్స్. సో ఇక్కడ ఏంటి అంటే లాగ్ కే ఈక్విలిబ్రియం టెంపరేచర్ ఎంత అంటే ఇక్కడ మనకి 100. సో ఇది కే ఈక్విలిబ్రియం టెంపరేచర్ వాల్యూ. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే -691 ఇంటూ 2R అవుతుంది. సో -691 ఇంటూ 2R అంటే -1382 R అవుతుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే అంటే మనం దేనికి దీన్ని ఈక్వల్ చేసుకుంటాం, -XR. సో మనకి X వాల్యూ ఎంత అవుతుంది, సో 1382. సో అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే మనం నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగానే ఇచ్చారు స్టూడెంట్స్, మీరు అంత కష్టపడక్కర్లేదు. సో ఏవైతే మనం ఎన్సీఆర్టీ స్టాండర్డ్స్లో నుంచే ఎక్కువ 80% ఇచ్చారు, ఒక 20% మాత్రమే కొంచెం మోడరేట్ అయినవి ఇచ్చారు, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా అసలు కష్టమైన క్వశ్చన్స్ అనేవే మనకి లేవు. సో ఒకసారి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే మనకి ఏమవుతుందంటే ద కన్వర్షన్ ఆఫ్ A to B ఈజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో the conversion of A to B is a first order reaction with rate constant 25 into 10 power minus 4. What time would it take for 40% of completion? So 40% of reaction complete అవడానికి ఎంత టైం పడుతుంది? సో 40% కంప్లీట్ అవ్వాలి అంటే రియాక్షన్ మనకి ఇక్కడ అక్కడ ఇంకా ఎంత ఉండాలి, సో 60% ఉండాలి. సో 60% అంటే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే చూద్దాం. సో కే వాల్యూ ఎంత ఇచ్చాడు, 25 ఇంటూ 10 పవర్ మైనస్ 4 ఈక్వల్ టు కే ఇంటూ సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ 2.303 బై టీ. సో లాగ్ ఆఫ్ సో టోటల్ ఎంత 40% అంటే 10/6 ఆర్ 100/60 40% కాబట్టి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే 2.303 బై టీ ఇంటూ సో ఇది లాగ్ ఏ బై బీగా రాసుకున్నాం అనుకోండి, అప్పుడు log 6 మైనస్ log 10. సో log 6 మైనస్ log 10 అంటే అప్రాక్సిమేట్లీ 1 మైనస్ 0.7781 వస్తుంది. సో 1 మైనస్ 0.7787 అంటే ఇక్కడ ఈ వాల్యూ టీని తీసేసి ఈ వాల్యూస్ మొత్తాన్ని తెస్తే మనకి ఏమవుతుందంటే 230.3 ఇంటూ 08. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే 186 వాల్యూ వస్తుంది అప్రాక్సిమేట్గా. సో దీనికి ఆన్సర్ అనేది మనకి ఏమవుతుందంటే 186. సో ఇదేమిటో వచ్చి మనకి న్యూమరికల్ ప్రాబ్లం అనమాట. సో నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే చూద్దాం ఒకసారి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ మెటల్ ప్రజెంట్ ఇన్ గన్ మెటల్ ఎలాయ్. సో గన్ మెటల్ ఎలాయ్లో మేజర్గా ఏ మెటల్ ఉంటుంది అని అడుగుతున్నాడు. సో గన్ మెటల్ ఎలాయ్ కానీ మనం ఒకసారి చూసుకుంటే సో ఈ గన్ మెటల్ యొక్క కాంపోజిషన్ మనకి ఏమవుతుంది అంటే సో గన్ మెటల్లో ఎక్కువగా ఉండేవి మనకి టిన్, కాపర్ అండ్ జింక్. సో టిన్, కాపర్ అండ్ జింక్ ఉంటాయి. సో ఈ టిన్, కాపర్ అండ్ జింక్లో మనకి ఏమవుతుందంటే కాపర్ యొక్క కాంపోజిషన్ వచ్చేసి మనకి 88% ఉంటుంది. సో నెక్స్ట్ అట్లాగే టిన్ అండ్ జింక్ ఈ రెండు కాంపోజిషన్ కలిపి మనకి ఎంత అవుతుందంటే 12% అవుతుంది. సో మేజర్గా ఉండే కాన్స్టిట్యూయెంట్ ఏంటంటే ఇక్కడ 88% కాబట్టి సో కాపర్ ఇక్కడ ఈ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ అన్ని చాలా ఎక్కువగానే ఇచ్చారు. సో ఇవి ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే సర్ఫేస్ కెమిస్ట్రీ ఫ్రెండ్లీ సర్చ్ జాబ్స్ ఐసోధర్మ్ నుంచి ఇచ్చారు. సో దీన్ని ఒకసారి చూసుకుంటే ఇందులో మనకి ఏం అడుగుతున్నాడంటే ఫర్ ఫ్రెండ్లీ ఐసోథర్మ్ ఏ గ్రాఫ్ ఆఫ్ లాగ్ x/m ఈజ్ ప్లాటెడ్ అగెన్స్ట్ లాగ్ p. సో x/mకి pకి x/mని p తోటి ప్లాట్ డ్రా చేశాను అన్నాడు. సో x/mతో pని డ్రా చేస్తే ద స్లోప్ ఆఫ్ ద లైన్ అండ్ ఇట్స్ వై యాక్సిస్ ఇంటర్సెప్ట్స్ రెస్పెక్టివ్లీ కరస్పాండింగ్ టు సో దేనికి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో బేసిక్గా మనం ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే బేసిక్గా x/mకి pకి గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి. సో మనకి ఏమవుతుంది pకి x/mకి బేసికల్గా గ్రాఫ్ ఏమవుతుందంటే సో ఫ్రెండ్లీ అబ్జర్వేషన్ ఐసోధర్మ్ మనకి ఇలా ఉంటుంది, కానీ అక్కడ ఏమంటున్నాడంటే సో లాగ్ x/mకి పీకి అడుగుతున్నాడు. సో లాగ్ x/mకి పీకి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, సో లాగ్
అంటే లాగ్ ఎక్స్ బై ఎం, నెక్స్ట్ అట్లాగే లాగ్ పీకి తీసుకుంటాం. సో ఈ లాగ్ పీ ఎట్లా వస్తుందంటే సో ఇట్లా వస్తుంది. సో ఇది దేన్ని బట్టి రాస్తామంటే మనకి ఫ్రెండ్లీట్స్ అబ్జార్ప్షన్ ఐసోథర్మల్లో ఏంటి ఎక్స్ బై ఎం ఈజ్ ఈక్వల్ టు కేపీ హోల్ పవర్ 1/n. సో కేపీ హోల్ పవర్ n అంటే ఇక్కడ కే అనేది ఏంటి మనకి స్లోప్. సో కే అనేది స్లోప్ కాబట్టి సో ఈ స్లోప్ అంటే దీనికి లాగరిథమిక్ అప్లై చేసామనుకో సో లాగ్ ఎక్స్ బై ఎం ఈజ్ ఈక్వల్ టు సో 1/n ఇంటూ లాగ్ పీ ప్లస్ లాగ్ కే. ఇక్కడ లాగ్ కే అనేది మనకి కాన్స్టెంట్. సో వీటికి దీనికి గ్రాఫ్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ స్లోప్ అనేది 1/m అవుతుంది. సో ఎక్స్ బై ఎంకి. సో కే అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ సో స్లోప్ ఆఫ్ ది లైన్ వై ఇంటర్సెప్ట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనకి సో స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఏమవుతుంది అంటే సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూస్తే సో ఆర్గానిక్ నుంచి ఇచ్చారు. సో ఈ ఆర్గానిక్ మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సో NaNO2 HCl ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KCN సో SnCl2 ప్లస్ HCl ఇచ్చారు. సో అంటే మనకి ఇది ఏమవుతుంది, ఇది స్టీఫెన్ రిడక్షన్. సో ఇది స్టీఫెన్స్ రియేజెంట్. నేను ఆల్రెడీ నేను ఒక వీడియోలో చేసినప్పుడు చెప్పాను. సో రియేజెంట్స్ నేర్చుకుంటే ఆర్గానిక్ నుంచి ఈజీగా మనం చేయగలుగుతామని. సో ఇది స్టీఫెన్స్ రిడక్షన్. సో ఇందులో KCN అనేది మనకి ఏంటంటే డైఎజోటైజేషన్. సో ఇది డైఎజోటైజేషన్. సో డైఎజోటైజేషన్ కాబట్టి సో ఈ డైఎజోటైజేషన్ ఇదేమో వచ్చి స్టీఫెన్స్. సో ఇది డైఎజోటైజేషన్. సో ఈ డైఎజోటైజేషన్లో మనం ఎలా చేస్తామంటే ఒకసారి చూస్తే సో NaNH2. సో NH2 కాస్త నీకు ఏమవుతుంది అంటే N2Clగా కన్వర్ట్ అయిపోతుంది. సో NH2 కాస్త డైఎజోటైజేషన్ NaNO2 సో HClలో చేస్తే నీకేమవుతుంది అంటే ఇక్కడ అదనేది N2Clగా వెళ్తుంది. సో ఎప్పుడైతే N2Clగా వెళ్తుందో సో ఈ N2Cl KCNతో మళ్ళీ నీకు రియాక్ట్ అయిపోయి ఏం ఫామ్ చేస్తాయంటే సో బెంజీన్ సైనైడ్ని ఫామ్ చేస్తాయి. సో బెంజీన్ సైనైడ్ ఫామ్ చేస్తుంది. ఈ బెంజీన్ సైనైడ్ ఇప్పుడు ఇది SnCl2 తోటి రియాక్ట్ అయితే సో అప్పుడు SnCl2 ప్లస్ HCl తోటి రియాక్ట్ అయిపోయి అప్పుడు నీకు ఏం చేస్తుందంటే సో ఇది మనకి ఇక్కడ ఏ అనే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో తర్వాత దీన్ని స్టీఫెన్స్ రిడక్షన్ చేస్తే మనకు అప్పుడు ఏమవుతుంది అంటే సో బెంజాల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ బెంజాల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో బెంజాల్డిహైడ్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనము ఇవి రెండు పిక్ చేసుకుంటాం. సో ఇదనమాట. సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ ఇందులో వచ్చిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ దేనికి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏంటి అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ తెలుసు. సో దేని బట్టి చూస్తాం మనం పాజిటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ మనము ఏంటి లిథియము అంటే గ్రూప్ని బట్టి మారుతూ ఉంటాయి. సో గ్రూప్ని బట్టి మారుతూ ఉంటాయి అంటే మనము పీరియాడిక్ టేబుల్ కానీ తీసుకుంటే మనకి ఇక్కడ సో లిథియము, పొటాషియము, ఓకేనా, నెక్స్ట్ అట్లాగే బేరియము, సోడియము. సో ఈ మెటల్స్ అన్నిటికీ కూడా దీనికి ఒక ఆర్డర్ ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే క్రోమియము, ఐరన్, క్యాడ్మియము, కోబాల్ట్, నికెల్. సో నెక్స్ట్ అట్లాగే టిన్ను, లెడ్. సో నెగిటివ్ పొటెన్షియల్, పాజిటివ్ పొటెన్షియల్. కోబాల్ట్కి ఏమో ఇక్కడ నెగిటివ్ పొటెన్షియల్ వస్తుంది. సో మళ్ళీ క్రోమియంకి వచ్చి మనకి నెగిటివ్ పొటెన్షియల్ వస్తుంది. సో నెక్స్ట్ అట్లాగే మనకి కాపర్కి వచ్చేసి ఏంటంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వస్తుంది. సో వీటి దగ్గర నుంచి మనము క్లాసిఫై చేసుకుంటాం అనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో పాజిటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ దేనికి ఉంటుంది అంటే కాపర్కి మనకి పాజిటివ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇదనమాట దీనికి ఆన్సర్. ఇది కూడా మెయిన్ ఎన్సీఆర్టీ క్వశ్చనే. సో ఎన్సీఆర్టీ స్టాండర్డ్ క్వశ్చనే. సో ఇది కూడా ఈజీ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూస్తే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆర్డర్. సో which is the correct order of first ionization energies of the given elements. సో ఫస్ట్ ionization energies అంటే సో ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఎన్సీఆర్టీ స్టాండర్డ్ అవుతుంది. సో మనం ఎన్సీఆర్టీ స్టాండర్డ్ అనేది బాగా ప్రిపేర్ అయితే
సో అన్నీ ఈజీగా మనం ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్సే ఈ షిఫ్ట్లో ఇచ్చారనమాట. సో మనం జాగ్రత్తగా ఎన్సీఆర్టీ స్టాండర్డ్ కానీ బాగా ప్రిపేర్ అవ్వగలిగితే ఇవన్నీ మనం ఈజీగా చేయగలుగుతాం. సో ఒకసారి చూసుకుంటే దీనిలో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ ఉన్నాయి. మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ తెలుసు. సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ నేను ఒకసారి చెప్తాను చూడండి. ఫాస్ఫరస్కి 1022 కిలో జౌల్స్, నెక్స్ట్ అట్లాగే సల్ఫర్కి ఏమో 1006, నెక్స్ట్ సిలికాన్కి ఏమో అయితేనేమో 758, నెక్స్ట్ మెగ్నీషియంకి 734 ఉంటుంది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూ, నెక్స్ట్ అల్యూమినియంకి 590 ఉంటుంది. సో ఇవి సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని బట్టి చెప్పొచ్చు. సో ఇప్పుడు దేనికి ఎక్కువ ఉంది? ఫాస్ఫరస్కి ఎక్కువ ఉంది కాబట్టి సో మనకేమవుతుంది, ఫాస్ఫరస్ తర్వాత సల్ఫరు తర్వాత ఏమో వచ్చి సిలికాను తర్వాత మెగ్నీషియం లాస్ట్లో వచ్చేసి మనకి అల్యూమినియం. సో నేను ఈ ఆర్డర్లోనే రాశాను. దీన్ని బట్టి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో మనం ఇట్లా కాకపోయినా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసుకున్నా సరే, వీటన్నిటికి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసుకున్నా సరే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ని బేస్ చేసుకొని కూడా మనం దీన్ని ఈజీగానే ఆన్సర్ చేయగలం. ఏదేమైనా సరే ఇది కొంచెం చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నాకు కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ అన్ ఆటమ్ దట్ పార్ట్ ఆఫ్ బీబీసీ యూనిట్ సెల్. సో బీసీసీ యూనిట్ సెల్. సో బీసీసీ యూనిట్ సెల్కి మనకు అందరికీ తెలుసు బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్ యొక్క కోఆర్డినేషన్ నంబర్ మనకి ఎంత ఉంటుంది అంటే, సో బాడీ సెంటర్డ్ యొక్క కోఆర్డినేషన్ నంబర్ మనకి 8 ఉంటుంది. సో ఇది మేజర్ అంటే మేజర్ ఎన్సీఆర్టీ స్టాండర్డ్ క్వశ్చన్. సో ఇది చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే మనం సో ఆల్ఫా హెలికల్ షేప్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ డ్యూ టు. సో ఆల్ఫా హెలికల్ షేప్ ఎందుకు ఉంటుంది? సో డిఎన్ఏలో హెలికల్ షేప్స్ ఉంటాయి. సో ఇట్లా సో హెలికల్ షేప్ ఉంటాయి. సో ఈ హెలికల్ షేప్కి ఆల్ఫా దేని వల్ల ఉంటాయి అంటున్నాడు. సో ఆల్ఫా హెలికల్ షేప్లు దేని వల్ల ఉంటాయి అంటే, సో ఇది మనం చూసుకుంటే హైడ్రోజన్ బాండింగ్ వల్ల ఉంటాయి. సో ఈ హెలికల్ షేప్స్ అన్నీ కూడా మనకి సో హైడ్రోజన్ బాండింగ్ వల్ల ఉంటాయి. సో మనకి ఇది అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఇది మెయిన్ స్టాండర్డ్ క్వశ్చనే. సో స్టాండర్డ్ ఎన్సీఆర్టీ క్వశ్చనే, ఈజీ క్వశ్చన్ అనమాట. సో ఇది సో అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి విచ్ గ్యాస్ ఈజ్ ఇవాల్వ్డ్ ఎనరోబిక్ విజిటేషన్. సో విజిటేషన్ వచ్చినప్పుడు సో ఏ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది అంటున్నాడు. సో ఏం విజిటేషన్ అవుతుంది మనకి? ఎనియోరోబిక్. సో ఎనియోరోబిక్ వెజిటేషన్ మనకి ఏమవుతుంది అంటే సో మీథేన్ గ్యాస్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు సో ఎనియోరోబిక్ వెజిటేషన్ జరిగితే మనకి ఆర్గానిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. సో ఆర్గానిక్ గ్యాస్ ఏంటి అంటే ఇక్కడ మనకి మీథేన్ అనమాట. సో మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆర్గానిక్లో కూడా చూసుకుంటే చాలా ఈజీ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు. పెద్ద కష్టమైన క్వశ్చన్స్ అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ ఐసోస్ట్రక్చరల్. సో సేమ్ స్ట్రక్చర్ ఉండేటువంటివి ఏంటి అని అడుగుతున్నాడు. సో సేమ్ స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ అంటే SO4 2- ఇచ్చాడు. సో SO4 2- కాబట్టి మనం ఏం చేస్తామంటే సో దీని యొక్క స్ట్రక్చర్ డ్రా చేస్తే SO4 2-. సో ఇది మనకి టెట్రాహైడ్రల్ షేప్ అనమాట. సో నెక్స్ట్ అట్లాగే CrO4 2-. సో ఇది కూడా ఐసో స్ట్రక్చర్, సేమ్ స్ట్రక్చర్. ఇది మనం అబ్జర్వ్ చేస్తే సో నెగిటివ్ ఛార్జ్ కాబట్టి సారీ ఇది సింగిల్ బాండ్. సో నెగిటివ్ ఛార్జ్ కాబట్టి అంటే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా మనకి ఇది కూడా సో SO4-2 వచ్చేసి నెక్స్ట్ అట్లాగే CrO4 రెండు టెట్రాహైడ్రల్. ఇందులో హైబ్రిడైజేషన్ రెండిట్లో sp3 ఉంటుంది. సో రెండు టెట్రాహైడ్రల్ జామెట్రీ ఉంటాయి. సో ఇది మనకి ఇక్కడ ఐసో స్ట్రక్చరల్ అవుతాయి అనమాట. సో మిగతా వాటికి మనం చూసుకున్నా సరే హైబ్రిడైజేషన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. సో హైబ్రిడైజేషన్లో డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇది సేమ్ స్ట్రక్చర్ అవ్వవు అనమాట. సో వీటికి హైబ్రిడైజేషన్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ఇవి ఐసో స్ట్రక్చరల్ అవుతాయి. సో నెక్స్ట్ అట్లాగే సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చారన్నమాట కెమికల్ బాండింగ్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో an ore of containing FeCrO4 by the impurity containing FeCrO4 by impurity is concentrated by ఇక్కడ సో కాన్సన్ట్రేటెడ్ బై సో దేని ద్వారా కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో దేని ద్వారా కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది అంటే సో మనం ఒకసారి ఇది మేజర్ స్టాండర్డ్ క్వశ్చనే, ఇది కష్టమైంది కాదు. సో దేని ద్వారా సపరేట్ అయి ఉంటుంది అంటే ఇది మనకి సో మ్యాగ్నెటిక్ సపరేషన్ ద్వారా ఉంటుంది. సో ఎందుకంటే మనకు ఒకసారి చూస్తే సో ఇక్కడ
FeCrO4. సో ఈ FeCrO4 అనేది మనం ఒకసారి చూసుకుంటే FeCrO4 అంటే ఇక్కడ SN+4 ఆక్సిడేషన్, SnO2లో టిన్కి SN+4 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో ఎందుకంటే FeCrO4 అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, టిన్ ఆక్సైడ్ని యూజ్ చేస్తాం. సో టిన్ డైఆక్సైడ్ని యూజ్ చేస్తే SnO2 అవుతుంది. సో +4 కాబట్టి, సో +4 అంటే టిన్ అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే డయామాగ్నెటిక్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది డయామాగ్నెటిక్ అవుతుందో మ్యాగ్నెటిక్ సపరేషన్ అనేది సో ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓర్స్ లీచింగ్ ఈజ్ డన్ బై ద సైనైడ్ ప్రాసెస్. సో సైనైడ్ ప్రాసెస్ ద్వారా దేన్ని లీచ్ చేయగలమని అడుగుతున్నాడు. సో సైనైడ్ ప్రాసెస్ నుంచి మనం ఎట్లా చేస్తామంటే, సో ఒకసారి చూద్దాం. సో పర్ సపోజ్ ఇక్కడ Ag2S తీసుకున్నాం అనుకోండి. సో Ag2S మనకి ఏమవుతుంది, సో సైనైడ్ తోటి రియాక్ట్ అయితే, సో 4 moles ఆఫ్ సోడియం సైనైడ్తో రియాక్ట్ అయితే, సో మనకి ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ సో NaAgCN అనేటువంటి ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. సో NaAgCN ట్వైస్ అనే ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. సో ఈ కాంప్లెక్స్తో పాటుగా ఏం ఫామ్ అవుతుందంటే మనకి Na2S అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ Na2S ఫామ్ అవుతుందో ఈ Na2S ఏంటి అంటే ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి, సో ఆక్సిడేషన్ జరిగి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ మనకి ఏం ఫామ్ చేస్తుందంటే, సో సోడియం హైడ్రాక్సైడ్ NaOH ప్లస్ సల్ఫర్ ప్రెసిపిటేట్ని నెక్స్ట్ అట్లాగే Na2SO4ని ఫామ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ సైనైడ్ దేని ద్వారా అయింది, మనకి ఇప్పుడు ఇక్కడ సో Ag2S ద్వారా అయింది. సో Ag2S ద్వారా మనకి సైనైడ్ అనేది ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి, సో మనకి ఇక్కడ సో Ag2S ఈ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్, సో గన్ మెటల్ ఈజ్ అండ్ ఎల్ఐ ఆఫ్. సో గన్ మెటల్ సో దేంతో పాటుగా ఫామ్ అయ్యి ఎల్ఐ అయిపోతుంది అంటున్నాడు. సో గన్ మెటల్ అంటే మనకి మెయిన్గా ఏమవుతుంది అంటే, ఈ గన్ మెటల్ చూస్తే సో కాపరు, జింక్, నెక్స్ట్ అట్లాగే టిన్. సో కాపరు, టిన్, జింక్. సో ఈ 3 మెటల్ యొక్క కాంబినేషన్నే మనం గన్ మెటల్ అంటాం. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నాను నేను ఈ క్వశ్చన్. సో దీని పర్సంటేజ్ వచ్చి కాపర్ ఏమో 88% ఉంటుంది. సో టిన్, సో జింక్ ఈ రెండు కలిపి సో 2% వరకు ఉంటాయి. సో మనకి ఇక్కడ మేజర్ కాన్స్టిట్యూయెంట్ కాపర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం ఒకసారి చూస్తే, విచ్ ఈజ్ ఆంఫోటరిక్. సో విచ్ ఈజ్ ఆంఫోటరిక్. సో ఏది ఆంఫోటరిక్ అని అడుగుతున్నాడు. సో ఏది ఆంఫోటరిక్ అంటే ఆంఫోటరిక్ ఆక్సైడ్కి మనకు తెలుసు. సో మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ అన్నీ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఆంఫోటరిక్ అవుతాయి, ఆంఫోటరిక్ కావు అంటాడు. సో మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ అన్నీ కూడా ఆంఫోటరిక్ కావు. సో ఇక్కడ మెటల్స్ మెటలాయిడ్స్ కానివి ఏముంటాయంటే మనకి ఇక్కడ నీకు బెరీలియం. సో బెరీలియం అనేది మనకి ఇక్కడ ఆంఫోటరిక్ కాదు అనమాట. సో సారీ ఆంఫోటరిక్, ఇది ఆంఫోటరిక్. సో బెరీలియం ఆక్సైడ్ అనేది మనకి ఆంఫోటరిక్. సో మెటల్ హైడ్రాక్సైడ్, నెక్స్ట్ అట్లాగే సోడియం హైడ్రాక్సైడ్, బేరియం హైడ్రాక్సైడ్. సో ఈ హైడ్రాక్సైడ్స్ అనేవి నీకు ఆంఫోటరిక్ అవ్వవు. సో ఆక్సైడ్స్ అనేవి ఆంఫోటరిక్ అవుతాయి కాబట్టి, సో ఇక్కడ బెరీలియం ఆక్సైడ్ అనేది మనకి ఆంఫోటరిక్గా యాక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, సో ఇందులో ఏమడుగుతున్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. సో S8 + AOH - అయాన్ గివ్స్ రైజ్ టు, అంటే ఇది మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ బేసిక్ మీడియం. OH- అంటే మనకి ఇక్కడ బేసిక్ మీడియం. సో బేసిక్ మీడియంలో మనం దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో బేసిక్ మీడియంలో మనం బ్యాలెన్స్ చేసినప్పుడు ఎంత వస్తుంది ఏంటనేది తీసుకొని చేస్తామన్నమాట. సో ఈ బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేస్తే దీనికి మొత్తం మామూలుగా మనకి బేసిక్ మీడియం బ్యాలెన్సింగ్ తెలుసు కదా. సో అట్లా బ్యాలెన్స్ చేస్తే ఇది వస్తుందన్నమాట. అప్రాక్సిమేట్లీ ఏ వాల్యూ సో 6 or 7 వస్తుంది ఐ థాట్. సో ఇది బేసిక్ మీడియం నుంచి బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వన్ అట్లాగే, సో 4 grams ఆఫ్ మెటల్ మాలిక్యులర్ వెయిట్. సో 4 grams ఆఫ్ మెటల్ ఇచ్చాడు. సో ఆ మెటల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 90 అన్నాడు. సో ఇన్ 250 ml ఆఫ్ సొల్యూషన్ ఫైండ్ ద మొలారిటీ. సో ఇది చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ సొల్యూషన్స్లో మొలారిటీ క్యాలిక్యులేట్ చేయడం. సో మొలారిటీ క్యాలిక్యులేట్ చేయడం మనకి చాలా అంటే
చాలా ఈజీ. సో దేన్ని బట్టి చేస్తాం? సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్. సో ఈ ఫార్ములా వేసి దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు? సో వెయిట్ 4.5 grams. సో 4.5 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 90 ఇచ్చాడు ఇక్కడ. సో నెక్స్ట్ అట్లాగే సో 1000 బై వాల్యూమ్ ఎంత అన్నాడు? 250 ml అన్నాడు. సో 250 అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు అప్పుడు ఎంత వస్తుందంటే చూస్తే ఇదేమో వచ్చి 4. సో నెక్స్ట్ ఇది 90. సో 4.5 ఇంటూ 4 బై 90. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి దీని ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఇది నెక్స్ట్ ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్స్ ఎక్కడ కూడా కష్టమైన క్వశ్చన్స్ అనేవి, ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ పెద్దగా ఎక్కడ ఇవ్వలేదు. సో అన్నీ కొంచెం ఈజీ క్వశ్చన్సే ఇచ్చారు. సో నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సో CH2 కాదు సారీ ఇక్కడ ఇది సి, ఇక్కడేమో వచ్చేసి CH. సో ఓకేనా. సో CH ఇక్కడేమో C. సో దీన్ని HBrతో ట్రీట్ చేయమంటున్నాడు. సో HBrతో ట్రీట్ చేయమంటే మనకేమవుతుంది? HBrతో ట్రీట్ చేస్తే ఈ రియాక్షన్ మనం దేనిగా తీసుకుంటాం? HBrతో రియాక్ట్ చేస్తున్నాం కాబట్టి సో HBr తోటి రియాక్ట్ చేయమంటే సో HBr అనేది నీకు ఇక్కడ దీంతో ఎలా రియాక్ట్ అవుతుందంటే ఒకసారి చూస్తే ఓకే, ఇక్కడ HBr చేస్తే మనకి ఏమవుతుందంటే సో ఈ H+ అనేది మనకి వెళ్ళిపోయింది. సో Br అనేది వచ్చి మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సో అదనమాట. దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే అవైలబుల్ లేవు. సో ఆప్షన్స్ని బట్టి సో ఇది దేనికి అటాచ్ అవుతుందని ఇచ్చారో దాన్ని బట్టి చూసుకుంటాం. సో ఇదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూస్తే సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటి అంటే నెక్స్ట్ క్వశ్చన్లో సో ET2O. సో ET2O ఇది ఎట్లా చేస్తుంది ఏంటని అడుగుతున్నాడు. సో దీన్ని మనం ఒకసారి చూస్తే ఇదేమవుతుంది అంటే ఇక్కడ సో ఈ కార్బన్ ఉంది కదా, సో ఈ కార్బన్కి అంటే ఈ రెండు బ్రోమిన్స్ అటాచ్ అయినాయి కాబట్టి సో ఈ కార్బన్ దగ్గర సో ఇది మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏర్పడిన కార్బన్ ఈ బాండ్ అనేది బ్రోమిన్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో బ్రోమిన్ బాండ్ బ్రేక్ అయిన తర్వాత సో ఇచ్చినటువంటి కాంపౌండ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఈ బ్రోమిన్ బాండ్ అనేది బ్రేక్ అయ్యి మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో ఇది మెగ్నీషియం గ్రిగ్నాట్ రియేజెంట్ ద్వారా జరుగుతుంది అనమాట. సో ఇది గ్రిగ్నాట్ రియేజెంట్ ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో. సో మనకి గ్రిగ్నాట్ రియేజెంట్ వల్ల అప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే సో ఓన్లీ Br ప్లేస్లో MgBr అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇచ్చిన ప్రోడక్ట్స్ని బట్టి సో మెగ్నీషియం కాబట్టి గ్రిగ్నాట్ రియేజెంట్ అనేది మనకి ఇన్వాల్వ్ అవుతుంది. సో దీన్ని బట్టి చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం అడిగాడంటే సో రియేజెంట్ ఇచ్చాడు. సో ఏ రియేజెంటో తెలీదు. ఈ CH3 CH2 CH3 గ్రూపు, సో దాంతోపాటు CH3 CH2 ఈ ఇది కీటోన్ గ్రూప్ అనేది ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకి ఒకసారి చూస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సో ప్రోపేన్ ఇచ్చాడు. సో ఇక్కడేమో ప్రోపేన్, ఇక్కడేమో వచ్చి ప్రోపనాల్. సో ప్రోపేన్ అండ్ ప్రోపనాల్ ఇచ్చాడు కాబట్టి సో ఈ ప్రోపేన్ని ప్రోపనాల్గా మనం ఎట్లా చేస్తామంటే సో సపోజ్ ఇక్కడ బ్రోమిన్ ఉందనుకోండి మనకి. సో బ్రోమిన్ ఏంటి ఆల్కహాలిక్ KOH తోటి మనం ఈ 2 రియాక్షన్ని చేస్తే సో ఈ 2 రియాక్షన్ అప్పుడు మనకి ఏమవుతుంది సో డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ డబుల్ బాండ్ని హైడ్రోజన్ బ్రోమైడ్ తోటి ట్రీట్ చేస్తే సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే సో ఇక్కడ OH గ్రూప్ అనేది మనకి అటాచ్ అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి చూస్తాం. సో అక్కడ రియేజెంట్ నీకు ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే సో Br2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ రియేజెంట్ దీనికి ఇక్కడ ఆన్సర్గా తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ అట్లాగే సో ఇవన్నమాట ఇంక ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ మనం ఒకసారి చూస్తే మ్యాక్సిమం ఇవి డిస్కస్ చేసిన క్వశ్చన్సే. పేపర్ అయితే స్టూడెంట్స్ చాలా అంటే చాలా ఈజీగానే ఉంది, ఎక్కువగా కష్టపడక్కర్లేదు. సో మెయిన్గా ఏం చేస్తారంటే మీరు NCERT స్టాండర్డ్లోవి బాగా ప్రిపేర్ అయి వెళ్తే మీకు సరిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.